ఇరాన్ సుప్రీం నేత ఖమేనీతో అమెరికా వైరం ఈనాటిది కాదా? ఎందుకు ఖమేనీని దశాబ్దాలుగా అడ్డుకోవాలి అని ప్రయత్నించింది? ఖమేనీ ఆధిపత్యానికి అమెరికా ఎలా గండి కొట్టింది? ఖమేనీ అంతానికి దారితీసిన పరిణామాలు ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఇరాన్ సుప్రీం నేత ఖమేనీతో అమెరికా వైరం దశాబ్దాల నాటిది. దీని మూలాలు ఇరాన్లో అపార చమురు నిక్షేపాల్లో దాగున్నాయి. 1950వ దశకంలో ఇరాన్ ప్రధాని మొహమ్మద్ మోసాదేగ్ను బ్రిటన్, అమెరికాలు ఆపరేషన్ బూట్ పేరుతో జరిగిన సైనిక తిరుగుబాటుతో గద్దెదించాయి. అంతకు ముందు వరకు దశాబ్దాలు పరిపాలించిన రాజు మొహమ్మద్ రెజా పహ్లావీని మళ్లీ గద్దెనెక్కించాయి. కానీ అనూహ్యంగా కొంతకాలానికే రుహెల్లా ముసావి ఖమేనీ సారథ్యంలో ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం తలెత్తింది. అనంతరం ఆయన మరణంతో అధికార పగ్గాలు ఖమేనీ చేతికొచ్చాయి. నాటి నుంచి అమెరికాకు ఆయన కొరకరాని కొయ్యగా తయారయ్యారు. పశ్చిమాసియాపై పెత్తనం చేయడానికి అమెరికా చేసే ప్రతి ప్రయత్నాన్ని ఖమేనీ తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. అమెరికా కుయుక్తుల్ని తన రాజకీయ చాణక్యంతో తుత్తునియలు చేశారు. ఇరాన్కు తోడుగా పాలస్తీనా భూభాగంలో హమాస్ను, యెమెన్లో హౌతీలను, లెబనాన్లో హెజ్బొల్లా ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ తన ఆధిపత్యాన్ని బలపరుచుకున్నారు. ఖమేనీ ఆధిపత్యానికి గండి కొట్టేందుకు అమెరికా శతవిధాలా ప్రయత్నించింది. ఖమేనీ పాలనకు చరమగీతం పాడేందుకు అమెరికా ఎన్నోసార్లు కోవర్ట్ ఆపరేషన్లు కూడా చేసింది. వాటికి సంబంధించి ఆధారాలు లభించిన ప్రతిసారి తనకేం సంబంధం లేదని బుకాయించింది. ఇస్లామిక్ విప్లవం వేళ 1979లో టెహ్రాన్లోని అమెరికా రాయబార కార్యాలయంపై విప్లవకారులు దాడి చేసి పలువురు దౌత్యవేత్తలు, సిబ్బందిని బంధించారు. వాళ్ళను విడిపించేందుకు అమెరికా విశ్వ ప్రయత్నం చేసింది. ఆ విప్లవం తర్వాత ఇరాన్లో ఏర్పడిన మత రాజ్యాన్ని అస్థిరపరిచేందుకు అమెరికా స్థానిక తిరుగుబాటుదారులకు సాయపడింది. ఇరాన్లో సైబర్, నిఘా ఆపరేషన్లను విస్తృతపరిచింది. అణు పరిశోధనలు కొనసాగకుండా తరచూ ఆటంకపరిచేది. ఈ విషయంలో అమెరికాకు ఇజ్రాయెల్ నిఘా సంస్థ సైతం సాయం చేసేది. అణ్వస్త్రాలను సామూహిక మానవ హననాలుగా చీత్కరించే ఖమేనీ లోపల అణుబాంబుపై మక్కువ పెంచుకున్నారని అమెరికా దశాబ్దాలుగా ఆరోపిస్తోంది. రహస్య ప్రాజెక్టుతో యురేనియం నిల్వల్ని పెంచుకుంటున్నారనే ఆగ్రహంతో ఖమేనీపై అమెరికా, ఇజ్రాయెల్లు కత్తులు నూరాయి. చివరికి అదే ఖమేనీ అంతానికి దారితీసింది.